నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నిన్నటి నుంచి మన ట్రెండింగ్ ఉన్న టాపిక్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు ఎఫ్ఐఆర్ ఏదైతే ఫైల్ చేశారో దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పెట్టిన ఈ కేసు సంబంధించి 17A కింద ఆహ్, ఈ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి దీనిపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. దీనిపైనే ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపైన మనకి కొద్దిగా వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు కేకే మహేందర్ రెడ్డి గారు, సీనియర్ అడ్వకేట్, అలాగే సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఆల్సో. సో ఆయన్ని అడిగి మరి దీని గురించి 17A కేసు మీద మరి ఈ కేసు పూర్వాపరాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్ సార్, నమస్కారం అండి. నమస్కారం. స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి నిన్న మనం విన్నట్లయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. యాక్చువల్లీ ఇది 3 మంత్స్ పట్టిందంట. ఈ భిన్నాభిప్రాయాలు వినడానికి 3 మంత్స్ పట్టింది. సో అసలు ఈ 17A అంటే ఏంటి? ఈ 17A కింద ఇరు జడ్జెస్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ఏంటని కొంతమంది అడుగుతున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అనేది సహజమండి సమాజంలో. ఒకే వ్యక్తి ఒకే అభిప్రాయంతోని ఉండడం కూడా అసహజమే. హ్మ్. వివిధ వ్యక్తులు కలిసినప్పుడు భిన్నాభిప్రాయాలు వెలువడడం అనేది సహజం. చట్టంలో ఉన్న వివిధ సెక్షన్ల కింద గానీ, ఒక్కొక్క మనిషి యొక్క ఒక్కొక్క ఆలోచన పరిధిని బట్టి అభిప్రాయాలు వెలువడుతుంటాయి అలా. సెక్షన్ 17A అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌లో ఉందిది. అంటే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A అనేది ఉంది ఇందులో. ఇది 1988 సంవత్సరంలో వచ్చిన చట్టం ఇది. దీనిలో ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది మీరన్నట్టు రైట్. ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్‌లో అనేకమైన అవకతవకలకు పాల్పడి, అవినీతికి పాల్పడి, డబ్బులను దుబారా చేసి, డబ్బులను దండుకొని పోయిండనేది ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క అభియోగం. హ్మ్. దానిపైన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. హ్మ్. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరుణంలో అక్కడున్న ఇద్దరు జడ్జిలు, ఎవరైతే బోస్ గారు ఒకరు, ఇంకోటి బేలా త్రివేది గారు ఒకరు. వారు కేసు పూర్వాపరాలన్నింటినీ కూడా విన్న తర్వాత వారి వారి అభిప్రాయాలను వెలువరించడం జరిగింది. ఎందుకంటే 1918 చట్టంలో ఏదైతే అమెండ్మెంట్ వచ్చిందో ఆ అమెండ్మెంట్ ప్రకారము ఇవాళ గవర్నర్ గారి యొక్క అనుమతి అవసరం. ఒక ప్రజాప్రతినిధి కానీ, ఒక పబ్లిక్ సర్వెంట్ కానీ ఏదైనా అవినీతికి పాల్పడ్డప్పుడు దాని యొక్క గవర్నర్ గారి యొక్క అనుమతి అవసరం అని చెప్పి ఆ అమెండ్మెంట్ చెప్తుంది ఇవాళ. ఓకే. అయితే ఈ ఎఫ్ఐఆర్ జరిగిన ఈ సంఘటన జరిగిందేమో 2016-17 సంవత్సరంలో జరిగినట్టుంది ఈ సంఘటన. స్కిల్ డెవలప్మెంట్ 2013 రైట్. కాబట్టి అప్పటి ఒక ఏదైతే 2016-17 సంవత్సరంలో జరిగిన హ్మ్. సంఘటనను తీసుకొని హ్మ్. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఎఫ్ఐఆర్ చేసి ఏదైతే ఈ చట్ట సవరణ జరిగిందో, గవర్నర్ అనుమతి అనేది అవసరం అనేది ఉందో అది దీనికి వర్తించదు. హ్మ్. ఎందుకంటే ఇది దీనికంటే 2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరం కాబట్టి అది దానికి వర్తించదు అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క వాదన. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వకేట్ గారి యొక్క వాదన కూడా అది. రైట్. అయితే ఆ చట్టంలో ఏదైతే సవరణ ఉందో అది రిట్రాస్పెక్టివా ప్రాస్పెక్టివా అనేది ఎక్కడ లేదు అది. హ్మ్. కాబట్టి అందరికీ వర్తించదు అనేది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదిస్తున్న అడ్వకేట్ గారి యొక్క వాదన. హ్మ్. ఎందుకంటే అనుమతి ఈ చట్టము 2018 నుంచి ముందుకు మాత్రమే వర్తించుందని ఎక్కడ చెప్పలే. ఓకే. రిట్రాస్పెక్టివ్ అని కూడా ఎక్కడ చెప్పలే. హ్మ్. దిస్ ఇస్ సైలెంట్ ఆన్ దట్. ఈ అమెండ్మెంట్ అనేది సైలెంట్గా ఉంది. హ్మ్. కాబట్టి ఎవరికి తోచిన వాదన వాళ్ళు, ఎవరికి తోచిన అభిప్రాయం వాళ్ళు వెలిపించడానికి ఇక్కడ ఆస్కారం ఉంది. ఓకే. కాబట్టి అదే మాదిరిగా బెంచ్లో ఉన్న ఏదైతే బోస్ గారు ఉన్నారో, జస్టిస్ బోస్ గారు, వారి ఆలోచన విధానంతో వారి అభిప్రాయం ప్రకారము ఇది చంద్రబాబు నాయుడికి చట్ట సవరణ వర్తిస్తుంది కాబట్టి గవర్నర్ గారి యొక్క అనుమతి అవసరం అని చెప్పి వారి యొక్క అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది వాళ్ళ. కానీ జస్టిస్ బాలా త్రివేది గారు లేదు, ఇది అవసరం లేదు దీనికి, కాబట్టి ఈ చట్ట సవరణ దీనికి వర్తించదు, దీనికి అవసరం లేదు, అనుమతి అవసరం లేదు, కాబట్టి ఈ చట్ట సవరణ తనకు వర్తించదు అని చెప్పి తను చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న ఏదైతే రిట్రాస్పెక్టివ్ ఆర్ ప్రాస్పెక్టివ్ అనే పదం ఎక్కడ లేదు కాబట్టి ఇది సైలెంట్ ఉంది కాబట్టి జడ్జెస్ వారి యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది ఇందులో. అంతే తప్ప ఇది ఈ ట్రెండింగ్ ఏంటి అంటే కూడా కారణం ఇది వాళ్ళ. అందులో బోస్ గారు చెప్తూ ఇంకోటి కూడా అన్నారు,
తన జడ్జిమెంట్ చెప్తూ వారు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వెలిపిస్తూ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పటికైనా సెక్షన్ 13(1)(c), 13(1)(d), అట్లనే 13(2) ప్రకారము ఇప్పటికైనా గవర్నర్ గారి యొక్క అనుమతి తీసుకొని మీరు మీ యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చుకోవచ్చు, మీ యొక్క అనుమతి తీసుకొని ప్రాసిక్యూట్ చేయొచ్చు అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ తరుణంలో ఎందుకంటే ఇద్దరే ఉన్నప్పుడు సమానంగా ఉంటుంది. ఎప్పుడైనా కొలీజియం పోయినా దేనికి పోయినా కానీ 5, 3 బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు ఏంటంటే ఇద్దరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. అందుకనే ఈ యొక్క సందిగ్ధతకు తెరదించాలని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు అభిప్రాయానికి వచ్చి ఇద్దరు భిన్నాభిప్రాయాలను వెలిబుచ్చారు. కాబట్టి ఇవాళ 3వ జడ్జికు అంటే ముగ్గురున్న బెంచ్కి దాన్ని రెఫర్ చేయడం జరిగింది. ఈ యొక్క మనిషికి వివిధ అభిప్రాయాలు ఉంటాయి. ఒకటే మనిషికి ఒకటే సమస్య మీద వివిధ స్టేజుల్లో విపరీతమైన అభిప్రాయాలు చెప్తుంటాం, వేరు అభిప్రాయాలు. అదే మాదిరిగా ఇద్దరు జడ్జిలు, ఒక నిష్ణాతులు, న్యాయకోవిదులు ఉన్నప్పుడు ఒక్కొక్కరు వారి కోణంలో వారు ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఇవి సహజం, న్యాయస్థానంలో ఇవి సహజం అప్పుడప్పుడు. ఎందుకంటే అందరూ మేధావులలో వారి యొక్క అనుసరించే విధానం, వారి ఆలోచన విధానం, దాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండ్రు. కాబట్టి జనంలో మాత్రం ఆతృత పెరగడంలో కూడా సందర్భం, దానికంటే ఎక్కువ కూడా విజ్ఞానవంతుల్లో పెరుగుతుంది ఆతృత. అదే మాదిరిగా రాజకీయంగా ఎవరికైతే ఆయా రాజకీయ నాయకుల యొక్క ఫాలోవర్స్ పైన కానీ, రాజకీయ పార్టీల నాయకుల పైన కానీ ఈ ఉత్కంఠ ఉండడానికి ఆస్కారం ఉంది. వారి యొక్క అభిప్రాయాల వల్ల ఆ ఉత్కంఠకు తెరలేపినట్టయింది వాళ్ళు. రైట్. ఇందాక మీరు అన్నట్టు ఇద్దరు జడ్జిల కోసమే 3 నెలల టైం పట్టింది. ఇది 3వ వ్యక్తి వరకు వెళ్తే ఇంకో 6 నెలలు పట్టొచ్చు, లేదా 6గురు జాయిన్ అయితే ఇంకో సంవత్సరం పట్టొచ్చా అని ఒక ఇంటెన్షన్ జనాల్లో ఉంది. సో కొంతమంది ఏమనుకుంటున్నారు, ఈ కేసుని ఇట్లాగే కంటిన్యూ చేస్తున్నారు, ల్యాక్ చేస్తున్నారు, ఎందుకు ఇట్లా ల్యాక్ చేస్తున్నారనే ఒక అభిప్రాయం. అంటే ఒకటి మేడం, ఇప్పుడు విన్న తర్వాత ఈ సమస్య చాలా సున్నితమైన సమస్య. రాజకీయాలకు ముడిపడిందే కాకుండా అనేక మంది జీవితాలకు ముడిపడిన సమస్య ఇది. ఎందుకంటే ఒకవేళ చట్టాన్ని ఇప్పటి నుంచి చేసినట్టయితే ఇంతకుముందు ఉన్న కేసులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇందులో జోడించే ఆస్కారం ఉంది. ఏ ప్రజాప్రతినిధి కూడా మిగలకుండా పోతారు. ఇప్పుడు ఏదో ఒక ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి ఎప్పటిదో ఒకప్పుడు ఒక సంఘటన తీసుకొని దానిపైన మీరు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి నీకు పడరాకుంటే కక్షపూరితంగా కక్ష సాధింపు చర్యలకు ఇలా దిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు ఆచితూచి అడుగు వేసి అన్ని కోణాల్లో ఆలోచించి ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా, ఒక జడ్జిలు అన్నప్పుడు. కాబట్టి దీనికి రిపర్కషన్స్ ఏముంటాయి, భవిష్యత్తులో రాబోయే విపత్తులు ఏంటి ఇవాళ. కాబట్టి ఆ విధంగానే వాళ్ళు ఇద్దరు కూడా ఆలోచించి దీనికి ఇచ్చిండ్రు. కాబట్టి ఒక నిశ్చితంగా ఆలోచించి ఒక భావితరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, దీనికి తెరదించాలనుకున్నప్పుడు ఇంత మాత్రము టైం తీసుకోవడంలో అలా తప్పు ఉందని కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఆ బెంచ్ పైన ఉంది వాళ్ళ. అదే మాదిరిగా దానిపైన ఉన్న సందిగ్ధతలకు కూడా తెరదించాల్సిన బాధ్యత వారిపైన ఉంది వాళ్ళ. 3వ బెంచ్కి చెప్తే ఇవన్నీ సమస్యలు ఆల్రెడీ వాళ్ళు కూడా వినుంటారు కాబట్టి 3 నిమిషాల్లో కూడా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సెక్షన్ 17 ఎటువంటి అభిప్రాయానికి డిఫరెంట్ జడ్జెస్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు వచ్చి ఉంటుంది వాళ్ళు కూడా. మళ్ళీ వాదనలు ప్రతివాదనలు వెళ్ళిన తర్వాత అభిప్రాయాన్ని క్రోడీకరించుకొని డెఫినెట్గా అది ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయడానికి 3 ఏళ్ళు పెట్టినా తప్పు లేదు, 3 రోజులు పట్టినా తప్పు లేదు, 3 గంటలు పట్టినా తప్పు లేదు. దానికి ప్రజలు ఎవరైనా సామరస్యంగా మనం ఆలోచిస్తేనే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వ్యక్తమయ్యేది, రాజకీయ నాయకులు ప్రముఖంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కేసునే ఇంత ప్రొనాంగ్ చేస్తుంటే సామాన్య ప్రజల వైపు నుంచి వచ్చే సమస్యలు ఇంకెంత టైం పడుతుంది అనే ఒక ఇంటెన్షన్తో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనమాట. సో కోర్టులే ప్రధానంగా రాజకీయ పార్టీలు కానీ ప్రముఖుల యొక్క కేసులు త్వరగా పరిగణించండి అని చెప్పే వాళ్ళే ఇట్లా ల్యాక్ తీసుకోవడం వల్ల ఏంటి దానికి కారణం అని కూడా. ఒక్కటి మేడం, ఇప్పుడు మన చట్టం ఏం చెప్తుంది, చట్టానికి ఎవరు అతీతులు కాదు. సామాన్యుడు కానీ ప్రముఖుడు కానీ ఎవరైనా చట్టం ముందు సమానలే. చట్టం ఎవరికి చుట్టం కాదు. కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు అతీతుడు కాదు, జగన్మోహన్ రెడ్డి అతీతుడు గారు, రేపు ప్రధాని మోడీ గారు కూడా అతీతుడు గారు, ఏ ఒక్కరు కూడా అతీతులు గారు. ఇవాళ చట్టం సామాన్యుని ఏ విధంగా చూస్తుందో ఇవాళ మీరన్న ప్రముఖులను కూడా అదే స్థానంలో చూసినప్పుడే చట్టం పైన అందరికి నమ్మకం ఉంటుంది. ఇవాళ
ఇవాళ చాలాసార్లు మనం వింటుంటాం, మీరు కూడా అనేక సార్లు సందర్భాల్లో కామెంట్ కూడా చేసి ఉంటారు. ఇవాళ పలానా చంద్రబాబు నాయుడు గారి కేసు అయితే, పలానా జగన్మోహన్ రెడ్డి గారి కేసు అయితే ఆగమేఘాల మీద బెయిల్ వచ్చినాయి, రాత్రికి రాత్రి జడ్జిలు బెంచులు ఫామ్ చేస్తుండ్రు, అదే సామాన్యుడికి వస్తా అని మీరు కూడా అని ఉంటారు కదా. అటువంటి ఆస్కారం కూడా ప్రజల్లో మనం ఇవ్వడానికి వెళ్ళేది వాళ్ళ. కాబట్టి ప్రజలకు ఏదైతే అభిప్రాయం చట్టం పైన ఉందో, న్యాయస్థానాలపైన గౌరవం ఉందో, ఆ గౌరవాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యత ఇవాళ భారతదేశ న్యాయ వ్యవస్థ పైన ఉంది ఇవాళ. కాబట్టి చట్టానికి చంద్రబాబు నాయుడు గొప్పోడు కాదు, మామూలు శంకరయ్య గొప్పోడు కాదు. ఎవరైనా చట్టానికి ఒక్కటే సమానమే, చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి సరే, పరిస్థితులను బట్టి చట్టం న్యాయస్థానాలు తొందరగా వివరించి, ఇప్పుడు చట్టంలో ఉంటుంది ఎలక్షన్ పిటిషన్ వేస్తే 6 నెలల లోపలనే ఎలక్షన్ పిటిషన్ పైన జడ్జిమెంట్ ఇవ్వాలని ఉంటుంది. కానీ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంతవరకు వేళ్ళ మీద లెక్క పట్టొచ్చు అనుకుంటా, 1-2 వచ్చి ఉంటే ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు అది కూడా లేవు. ఉండొచ్చు కానీ ఇంచుమించు 5 సంవత్సరాలు అయిపోతుంది, 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా జడ్జిమెంట్ రావు ఇవాళ. అటువంటి సందర్భంలో దానికి కూడా అనేకమైన కారణాలు ఉంటాయి. ఇవాళ రిక్రూట్మెంట్లో ఉంటుంది, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను రిక్రూట్మెంట్లు చేసే దానిలో ఉంటుంది, న్యాయ వ్యవస్థకు కావాల్సిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొవైడ్ చేయడంలో కూడా బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కానీ అది చేయకపోవచ్చు ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు తగినంత మంది జడ్జిలు లేరు, న్యాయస్థానంలో తగినంత మంది జడ్జిలు లేరు ఇవాళ. దానికి సహకరించాల్సిన గవర్నమెంట్ పీడర్స్ కానివ్వండి, ఇవాళ స్టాండింగ్ కౌన్సిల్స్ కానివ్వండి, దానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అవసరమే. మీకు స్టేషన్ నుంచి మొదలుకుంటే, ప్యూన్ నుంచి మొదలుకుంటే అందరూ అవసరమే, అన్ని అంచెలు అవసరమే న్యాయ వ్యవస్థలో. కాబట్టి అవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ప్రభుత్వం కూడా విఫలమవుతుంది అవన్నీ ప్రొవైడ్ చేయడంలో. కాబట్టి నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే సార్, ఈ లాగికి కారణం అటువైపు నుంచి సాక్ష్యాలు లేకపోవడమా, సాక్ష్యాలు సరిగ్గా ఆధారాలతో కోర్టులోకి సమర్పించకపోవడానికి కూడా ఈ లాగ్ కారణం అంటారా? అది లేదు అని నేను అనను. ఇవి నేను చెప్పిన కారణాలు కూడా ముఖ్య కారణాలు. ఇవన్నీ కూడా నేను చెప్పిన కారణాలు కూడా ముఖ్య కారణాలు. సరే, అదే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని, న్యాయ వ్యవస్థకు కావాల్సిన ఆధారాలు చూపించలేకపోవడంలో వైఫల్యం చెందొచ్చు, వాళ్ళు సరైన సమయంలో స్పందించకపోవడంలో చూపించవచ్చు. ఇవన్నీ కూడా వెరసి దీనికి మొత్తానికి పాపం అవుతుంది తప్ప తలా పాపం తిలా పిలకడు అన్నట్టు ఇవాళ ఈ విధంగా న్యాయ వ్యవస్థను ఇలా న్యాయ వ్యవస్థ పైన అనేకమైన కామెంట్లు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇవాళ. కానీ ఎవరు కూడా స్వతహాగా చేయాలని చేయరు, దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. న్యాయ వ్యవస్థ సాధ్యమైనంత వరకు వాటికి ఉన్న పరిస్థితుల్లో తొందరనే వస్తుంది. భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇంకా తొందరనే వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఇంకొకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే వచ్చిందో, కొన్ని సెక్షన్ల పేర్లు వింటున్నాం సార్. 120B అని, 409 అని, ఇప్పుడు 17A అని. సో స్పష్టంగా అసలు ఈ 17A అంటే ఏంటంటారు? కరప్షన్, అవినీతి. ఎందులో ఈ చట్టాన్ని స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడంలో, పర్టికులర్ కంపెనీకి ఇవ్వడంలో కానీ, పర్టికులర్ వ్యక్తులను తీసుకోవడం కానీ, అందులో తన యొక్క పక్షపాత ధోరణి వహించి అందులో డబ్బులు చేతులు మారినాయి అని చెప్పి, ఇవన్నీ కూడా కొంతమందికి తను ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి వారికి లాభం చేకూర్చే విధంగా వ్యవహరించిందని చెప్పేది 17A కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వచ్చింది అవన్నీ. కాబట్టి అప్పుడు అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ చేసిన కొద్ది కూడా సెక్షన్లు మారుతుంటాయి. ఇప్పుడు ఫస్ట్లో ఇంతే ఉండొచ్చు అనుకోవచ్చు, దాని గ్రావిటీ తెలిసిన కొద్ది కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ పోయినాక దాని డెప్త్గా వెళ్ళినప్పుడు సెక్షన్లు చేంజ్ అవ్వకుంటూ వస్తాయి. ఇవాళ ఆ రోజు 420 పెట్టారు కాబట్టి 17A ఎందుకు పెడతారు మీరు అనడంలో అది సమంజసం కాదు. సరే, ఇంటెన్షనల్గా పెట్టినరా, అన్ఇంటెన్షనల్గా పెట్టినరా, కొన్ని కావాలని కూడా పెట్టే ఆస్కారాలు ఉంటాయి, లేవని నేను అంటలేను. ఒక కక్ష సాధింపు ధోరణిలో వెళ్తున్నప్పుడు అటువంటి వాటిని పెంచడానికి, గ్రావిటీ పెంచి చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ప్రాసిక్యూషన్లో ఉన్న వాళ్ళు అధికారుల ఒత్తిడికి, ప్రభుత్వం యొక్క ఒత్తిడికి అధికారులకు లోబడినప్పుడు ఇవన్నీ జరగడానికి ఆస్కారం ఉంటుంది, కాదని నేను అంటలేను. అంత మాత్రాన ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తప్పని కూడా మనం తప్పుపట్టడానికి లేదు ఇవాళ. ఎందుకంటే అందరు ఆఫీసర్ల మీద అన్ని రకాలుగా మనం ఆరోపణలు చేయడం కానీ, నమ్మకం లేకుండా చేయడం అనేది పద్ధతి కాదు ఇవాళ. సంఘంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కాబట్టి అందరినీ ఒకే దాట కట్టడం అనేది కూడా పద్ధతి కాదు ఇవాళ. నిజంగా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అందులో ఉన్న లోతుపాతులను తెలుసుకున్న కొద్దీ, దానికి గ్రావిటీ వచ్చిన కొద్దీ సెక్షన్ మారే ఆస్కారం ఉందంటారు. రైట్. మరి ఈ సెక్షన్లన్నీ తప్పించుకొని అసలు చంద్రబాబు నాయుడు గారికి అంటే బయట పూర్తిగా ఫ్రీ ఎప్పుడు అవుతారు అనే ఒక ఇంటెన్షన్ జనాల్లో బాగుంది. ఎందుకంటే ఎన్నికలు అనేవి సమీపిస్తున్నాయి. ఈ టైంలో అటు రాజకీయ పరంగా, పర్సనల్ పరంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అటు తెలంగాణ శ్రేణులు అంటున్న మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటి మధ్య నుంచి ఎప్పుడు బయటపడతారు? అసలు ఎంత టైం పట్టొచ్చు అంటారు?
మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఎప్పుడు బయటపడతారనేది ఏదైనా దానికి కులబద్ద లేదండి. ఎందుకంటే ఇంతకుముందు మీరే చెప్పారు, అన్నిట్లో కూడా ఆలస్యం జరుగుతుంది, విచారణలో జాప్యం జరుగుతుంది అనేది. ఒకటి వీరు సహకరించాలి. అందరు కూడా ఏంటంటే ఈ పూట దాటితే అయిపోద్ది అని దాటవేసే సాధ్యమైన దూరంలో ఉంటారు. ఇవాళ బెయిల్ దొరికింది, అయిపోయింది, నేను గట్టెక్కిన అనుకుంటారు. కాబట్టి ఇవాళ డే టు డే ఒకవేళ కోర్టు వారు అనుకుని డే టు డే విచారణ చేస్తే అది త్వరలోనే ముగింపు పలుకుతుంది. కాబట్టి కోర్టుకుండే పరిస్థితులు కోర్టుకుంటాయి. ఇవాళ డే టు డే విచారించాల్సిన అంత ముఖ్యమైన అంశమా అనేది కూడా కోర్టు పరిధిలో ఉంటుంది. ముఖ్యం నీ సమస్య గురించి నీకు ముఖ్యంగా ఉంటుంది, కానీ నీ సమస్య సమాజానికి ముఖ్యమా కాదని చూడాలి. నా సమస్య నాకు ఏదైనా చిన్న సమస్య నాకు పెద్దదిగానే అవపడుతుంది, కానీ ఆ సమస్య వల్ల సమాజానికి ఆ సమస్యను పరిష్కరించడం వల్ల సమాజానికి ఏమి ఉపయోగపడుతుంది అనేది చూడాలి. ఇలా వ్యక్తులు ముఖ్యం కాదు, ఇక్కడ సమాజానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూసే ముఖ్యం. కాబట్టి ఆ ప్రాధాన్యతలను కోర్టులు నిర్ధారించుకుంటాయి. ఆ బేసిస్లో కోర్టులో విచారణ జరుగుతుంది అంతే. రైట్ సార్, ఫైనల్ గా ఇది ఎలా తీసుకుంటున్నారంటే బయట ఈ కేసుని ఇలా ఉంచేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకా ఎక్కువగా ఫ్రాడ్స్ చేస్తుంది. ఈ కేసుని ఇలా పెట్టేస్తే ఈ ఫ్రాడ్స్ అన్నిటిని బయట పెట్టి మళ్ళీ ఇట్లాంటి కేసులను బయటకు తీసుకురావాలంటే ఇంకెంత టైం పడుతుంది? లేదా అక్రమంగానే కేసు పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడికి జీవితకాల జైలు శిక్ష అనుభవించక తప్పదు అని అటువైపు నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న మాటలు ఇవి. వాటికి వారి యొక్క మాటలకు అభిప్రాయాలకు ఎక్కడ కూడా తావుండదు, విలువ ఉండదు. ఇట్లా రెండు భిన్నమైన అభిప్రాయాలు కూడా ఇటు నుంచి అటు వినిపిస్తూనే ఉన్నాయి. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది కామెంట్ చేశారు, ఈయన జైలుకి వెళ్ళాడు, ఈయన అవినీతిపరుడు అని చెప్పి. అల్టిమేట్గా ఇవాళ ఏమైంది? కాబట్టి అలా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కక్ష సాధింపు దూరంలో వాళ్ళు కూడా అంటుండొచ్చు. ఇవాళ ఏమంటారు చూడండి, మానసిక ఆనందం. ఒక మానసిక ఆనందం కొరకు వారు చేసే ప్రయత్నాలు, కామెంట్సే తప్ప అల్టిమేట్గా ఏదైనా జడ్జిమెంట్ వచ్చినా, శిక్ష పడ్డా, శిక్ష లేకుండా బయటకు వచ్చినా అని జడ్జిలు ఇచ్చే తీర్పులపైన ఆధారపడి ఉంటాయి తప్ప ఆ తీర్పులు ఇవ్వడానికి వీళ్ళు ఆధారాలు ఇవ్వడం పైన ఆధారపడి ఉంటాయి అంతే తప్ప ఇవాళ వ్యక్తిగత అభిప్రాయాలకు అందులో తావులేదు. ఎందుకంటే జనం వారికి ఉన్న అభిమానంతో కొందరంటారు, ఇలా అక్కసుతో కొందరంటారు. ఈ అభిమానాలకు అక్కసలతో వచ్చే కామెంట్లకు ఇలా కోర్టులు బాధ్యత వహించవి. కోర్టులు వాటిని బేస్ చేసుకొని జడ్జిమెంట్లు ఇవ్వవు. రైట్ సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో గైస్, చూసారు కదా. సో ప్రత్యేకించి మనం ఈ బెయిల్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వస్తారు అనే ఇంటెన్షన్ తోటి చాలా మంది ఉన్నారు. సో వేచి చూద్దాం, ఆయన బయటికి రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.